ఇక బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ తనతో అన్నారని, అయితే ఇందుకు తమ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదని చెప్పానని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. తమ పార్టీ హైకమాండ్తో తప్ప ఇతర నేతలతో మాట్లాడిన విషయాలకు అంతగా ప్రాధాన్యత ఉండదన్నారు. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి, అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? వారితో కలిసే సమస్య లేదు. అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలు మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? వాళ్ళు ఆథరైజా? ఇప్పుడు అవన్నీ ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోతుంది సార్ అది. సో ఈ డెఫినెట్గా ఇది అందరి స్టోరీ. ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడాలంటే మాకు ఎప్పుడు క్రెడిబిలిటీ ఉంటుందంటే అది అమిత్ షా గారి దగ్గర, మోదీ గారి దగ్గర, నడ్డా గారి దగ్గర మాట్లాడితే అఫీషియల్. అది మనం థర్డ్ పార్టీ ఇంట్లో మాట్లాడింది అఫీషియల్ కానీ అది ఒక పెప్ టాక్ అవుతుంది అంతే. ఇది ఓన్లీ వాళ్ళ మధ్యన జరిగినటువంటి సంభాషణ అంతే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేర్ ఆర్ అనాథరైజ్ థింగ్స్. అది నేను చెప్తున్నా కదా, టైం పాస్ టాక్స్ అవన్నీ.